ఒకసారి కొడుకు కోడలు తమ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఆ గది తలుపు పూర్తిగా వెయ్యకపోవడం వల్ల వారి మాటలు బయట కూర్చున్న తల్లికి వినిపించాయి. కొడుకు తన భార్యతో, మన ఇద్దరు ఉద్యోగాల వల్ల ఇంట్లో అమ్మను సరిగ్గా చూసుకునే సమయం దొరకటం లేదు. నాన్న లేకపోయేసరికి అమ్మను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచడం చాలా కష్టంగా ఉంది. అమ్మకి ఎవరైనా తోడుండాలంటే వృద్ధాశ్రమానికి పంపించడం మంచిదని అనుకుంటున్నా. అక్కడ అమ్మకు సరైన సౌకర్యాలు, అలాగే అక్కడున్న వృద్ధులు ఆమెకు తోడుండి ఆమెను చూసుకుంటారు అని చెప్పాడు. కొడుకు మాటలు విన్న కోడలు, డబ్బు సంపాదించడం మన జీవితానికి అవసరం, కానీ ఈ వయసులో అమ్మను చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నేను ఉద్యోగం చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. నీ చిన్నప్పుడు మీ నాన్నగారు ఈ లోకం విడిచి వెళ్ళారు. అప్పుడు నీ తల్లి నీ కోసం ఎందరి ఇళ్లలో పనిచేసింది, నిన్ను ఎంతో కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి అమ్మ గురించి ఈరోజు నువ్వు చేసే ఆలోచన వృద్ధాశ్రమమా? నీ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అమ్మను వృద్ధాశ్రమానికి పంపడం గురించి ఇకపై మీరు మాట్లాడొద్దు. నేను ఉద్యోగం మాని అమ్మకు తోడుగా ఉండి ఆమెను చూసుకుంటాను అని చెప్పింది. కోడలు మాటలు విన్న తల్లి కన్నీరు పెట్టుకుంది. దేవుడా, నాకు కూతుర్ని ఇవ్వనందుకు నిన్ను ఎన్నోసార్లు నిందించాను, కానీ నువ్వు నాకు కూతురు లాంటి కోడల్ని ఇచ్చావు. నీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆ కోడలి మంచి మనసుకు ఒక లైక్ చేద్దాం. ఇలాంటి కోడలు మీకు కూడా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.